उमामहेश्वराभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महादेभ्यो नमः नेत्राजनं कुर्यात् ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा इस प्रदेशे कृष्णा गोदावरी और मध्यदेशे श्री यादगिरी लक्ष्मी नृसिंहस्वामी देगा सलामी शस्त्र गार्ड बाजूक शस्त्र ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న మా సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, ఎస్పీఎఫ్ సిబ్బంది, మీడియా మిత్రులు, మా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ప్రాశస్త్యం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇది జగత్ విఖ్యాతం. కాకపోతే గడిచిన సంవత్సర కాలంగా మనము కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మన చేతులు కట్టేయలేదు, మనకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఇక్కడ వచ్చే భక్తులకు ఏ విధంగా మనం సౌకర్యాలు కల్పించాలనే విషయంలో పైనుంచి ఆదేశాలు రాకుండా ఇక్కడ లోకల్లో ఎలా చేస్తే భక్తులకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మనకి మన చేతులు ఏమి కట్టేయకుండా మనకి పూర్తి స్వేచ్ఛనిచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ విప్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ వేదిక ద్వారా. వారిచ్చిన స్వేచ్ఛతోటే మనం, మీ అందరికీ తెలుసు, డే 1 నుంచి మీ అందరి సహకారంతో, మా డిప్యూటీ గారు కానివ్వండి, ఏఈఓలు కానివ్వండి, ఇతర సిబ్బంది అందరి సహకారంతో, అంటే ఒక 2 minutes చెప్పిన తర్వాత మనం ఎన్ని చేశామో చూస్తే, రాత్రి మొత్తం చూస్తే మనమందరం, అంటే నేను కాదు, మీ అందరి సహకారంతో చాలా మెరుగైన వ్యవస్థని ఇప్పుడు పట్టుకొచ్చాం. మొదట నేను ఇక్కడ అడిషనల్ కలెక్టర్ ఉన్నప్పుడు అందరు కాళ్ళకి బస్తాలు కట్టుకుని పరుగులు తీసిన సంఘటనలు పేపర్లో చూసేవాడిని. దాని నుంచి విముక్తి కలిగించడం కోసం ఈ గారి సహకారంతో జర్మన్ హ్యాంగర్స్ 23,000 సేఫ్టీలో వేశాం. 2 వచ్చిన వాళ్ళకి మనమందరం కూడా దేవస్థానాలకే పోతాం. మీ దాని హిందూగా మంచి నీళ్లు ఉండాలి, టాయిలెట్ ఫెసిలిటీ ఉండాలి, నీడు ఉండాలి. ఈ 3 ముఖ్యంగా ఇస్తే శానిటేషన్ ఒకటి శుభ్రంగా ఉండాలి టెంపుల్. ఈ 4 మీద కాన్సన్ట్రేట్ చేస్తే భక్తుల నుంచి మనకు ఎటువంటి ఇబ్బంది రాదని భావించి ఇమ్మీడియట్గా దాదాపు 47 టాయిలెట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్వేచ్ఛతో కట్టించగలిగాం. ఇప్పుడు దాని నుంచి 11:54 గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా స్వామివారి బంగారు విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేస్తారు. దానికంటే ముందు 19 నుంచి 23 వరకు పూజలు చేస్తారు. దానికంటే ముందు ఫిబ్రవరి 2 నుంచి 3 నుంచి 5 వరకు అధ్యయనోత్సవాలు పాతగుట్ట ఉన్నాయి. ఆ తర్వాత పాతగుట్ట బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. అంటే మనకి ఇక వర్క్ స్టార్ట్ అయింది. జనవరి 30 నుంచి ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అవుతున్నాయి. ఎలా చేయాలి విమాన గోపురం సంబంధించింది అనేది. కాబట్టి అందరూ కూడా సెలవుల్లో ఉన్నోళ్ళు సెలవుల నుంచి బయట
తీసుకో చూడండి మీ ఇన్స్పెక్టర్ రామప్పని వాళ్ళు ఒకళ్ళు పోవాలి గాడి చెప్పండి